అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తీసుకోబోతున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని ఇలా మాట్లాడుతున్నామంటే, తెలుగు తమ్ముల్లో ఒక అలజడి మొదలైంది. సో, ఈ అలజడి ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? అసలు ఈ అలజడికి గల కారణం ఏంటి? అసలు ఈ అలజడి ఏంటి అంటే, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. సో, తెలుగు తమ్ములు కోరుకుంటున్నట్టుగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎంత మేరకు? సరే, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమిస్తారు? సో, ప్రెజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇవ్వబోతున్నారు? సో, ఈ విషయంపై మనము చర్చించుకుందాం. సో, ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు బట్టి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్పి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. సో, ఇది ఇప్పటి వరకు వాళ్ళ మధ్యలో ఉన్న మాట బయటకు వచ్చిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రముఖ కొన్ని ఛానల్లో చూసుకుంటే అలానే ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్స్ లో కూడా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. సో, ఖచ్చితంగా ఆయనకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. సో, అసలు ఈ బీజం ఎక్కడ పడింది? నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే బీజం అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒక 2 వీక్స్ బ్యాక్ ఏబిఎన్ ఛానల్ ఎండి గారు రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే అనే ఆర్టికల్లో ఇలాంటిది ఒకటి చెప్పడం జరిగింది అనమాట. ఎలాంటిది అని అంటే, పర్టికులర్గా ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని కోరుకోలేదు కానీ నారా లోకేష్ గారికి పార్టీలో కానీ ఇటు ప్రస్తున్న ప్రభుత్వంలో కానీ కొంచెం తక్కువగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో, ఆయన ఆల్రెడీ పార్టీని నడిపించగల సమర్థుడు. సో, రానున్న కాలంలో ఏదైతే 2029 జరగబోయే ఎలక్షన్లోన సో ఆయన పార్టీని అధిరోహించాలి లేదా పదవిని అధిరోహించాలి అని అంటే సీఎంగా సో ఇప్పుడుకున్న పరిస్థితులు బట్టి అప్పుడు చూడరు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా చూస్తారు, తర్వాత మినిస్టర్గా చూస్తారు, ఇలా రకరకాల క్యాడర్స్ నుండి వస్తూ ఉంటాయి. కానీ ఈయనకు ఆ సామర్థ్యం ఉన్నప్పుడు సెకండ్ ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా 80 ఏళ్ళు దాటుతుంది కాబట్టి సో అప్పట్లో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని అంటే ఎంతమంది సహకరిస్తారు, ఎంతమంది సహకరించకపోవచ్చు అనే అంశం మీద ఆయన మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారా లోకేష్ గారికి కూడా కాస్త ప్రాధాన్యత ఇవ్వండి. అది పార్టీ పరంగా ఇస్తారా, ప్రభుత్వ పరంగా ఇస్తారా అనే విషయాన్ని అయితే ఆయన ఎక్కడ చెప్పలేదు. బట్ పార్టీ పరంగా ఇవ్వండి అన్నట్టుగానే తను చెప్పడం జరిగింది అనమాట. సో, ఈ విషయంపై తెలుగు తమ్ముళ్ళు ఎలా తీసుకున్నారు అని అంటే, ఖచ్చితంగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. సో, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పదవికి 100% సూటబుల్ పర్సన్. సో, ఇలా కొన్ని వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, సరే, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారా అనుకుందాం. సో, అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సో ఏ పదవి ఇవ్వబోతారు? లేదా డిప్యూటీ సీఎంనే గత ప్రభుత్వం లాగా కానీ సో ఒక డిప్యూటీ సీఎం పదవిని ఇద్దరికి ఇవ్వబోతున్నారా? గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం అనే పదవి సుమారుగా 5 మందికి ఇచ్చారు. సో, ఇప్పుడు కూడా అలానే ఇచ్చే పరిస్థితి ఉందా? అలా ఇచ్చే పరిస్థితి ఉంటే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఏదైతే జనసేన పార్టీ శ్రేణులు కానీ పార్టీ క్యాడర్ కానీ సో అలాంటి పొజిషన్ ఇచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతుందా? ఎందుకంటే పర్టికులర్ గా యాక్సెప్ట్ చేయగలుగుతుందని అనడానికి గల రీజన్ ఏంటంటే, చాలా విషయాల్లో తగ్గి పార్టీ కష్టాల్లో ఉన్న టైంలో తనొక్కడే భుజాల మీద వేసుకొని 2 పార్టీల్ని తీసుకెళ్లగలిగారు. ఇటు టీడీపీని కానీ అటు జనసేన పార్టీని కానీ 2 పార్టీని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన విషయంలో కానీ అప్పటి నుంచి చూసుకుంటే అరెస్ట్ అయిన పర్టికులర్గా ఆ సినారియో చూసుకుంటే అరెస్ట్ అయిన రోజు తర్వాత ఏ సీఎంలు కానీ ఏ డిప్యూటీ సీఎంలు కానీ లేదా అప్పటికున్న ఎవరైతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ గతంలో ఉన్న వాళ్ళు సో టీడీపీకి సంబంధించిన ఇలాంటి స్థాయిలో పనిచేసిన ఏ క్యాడర్ కూడా ముందుకు వచ్చి తన స్వరాన్ని గట్టిగా వినిపించలేకపోయింది. స్వరం వినిపించడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేను నా ఇంట్లో కూర్చొని లేదా నా ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి బలంగా మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వలేకపోయారనే మనం చెప్పచ్చు. అలాంటి టైంలో అలాంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చాలా గట్టిగా మాట్లాడారు ఆ సమస్య మీద. సో అదే టైంలోనూ కూటమికి కూడా ఒక నాంది పలికారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూటమిలో ఉంటాయి, 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అనేది ఉన్నప్పటికీ అప్పుడు మాత్రమే స్ట్రాంగ్ గా ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. మాజీ సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారో, కలిసి వచ్చిన తర్వాత బయట పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ లో తీసుకున్న నిర్ణయమే 2 పార్టీలకు కూడా చాలా బలాన్ని చేకూర్చాయని చెప్పొచ్చు. సో సరే, జన సైనికులు ఎప్పుడు ఏ మీటింగ్ లోనైనా సరే సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు, అలాంటి స్లోగన్ చేస్తూ ఉంటారు, అవన్నీ కామన్ ప్యాటర్న్. సో పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో చాలా చాకచక్యంగా చాలా పరిస్థితులను చూసి వాటి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే వర్షన్ ఆలోచించుకుంటూ రాజ్యాంగంలో కల్పితం, రాజ్యాంగంలో లేనటువంటి పదవిని కూడా ఏదైతే డిప్యూటీ సీఎం అనే పదవి ఉందో ఆ పదవిని కూడా తను తీసుకున్నారని చెప్పొచ్చు.
ఎందుకంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్. సో తను అప్పటికే 3 సార్లు సీఎంగా చేశారు. సో సీఎంగా చేసినప్పుడు ఆయనకి అన్ని వర్గాల మీద, అన్నిటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉంటుంది. ప్రస్తుత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉందో, ఇలాంటి టైంలో ఆయనే కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గారని చెప్పొచ్చు ఆ విషయంలో. సో అలాంటప్పుడు ఇప్పుడు నారా లోకేష్ గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి సమఉజ్జీలో కూర్చోబెట్టడం, ఎవరైతే జన సైనికులు ఉన్నారో వీళ్ళు స్వాగతిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఎందుకు అనంటే తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారో, శ్రేణులు కానీ పార్టీ కార్యకర్తల మధ్యలో గతంలో ఉండే ఉండొచ్చు. సో నారా లోకేష్ గారికి అలాంటి పదవి ఇస్తే బాగుంటది, లేదా అలాంటి స్థాయి ఉంటే ఆయన కూడా బాగుంటది అని ఉండే ఉండొచ్చు, కాదని చెప్పలేము. కాకపోతే ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకురావడానికి గల మెయిన్ కారణం, దానికి సంబంధించిన బీజం ఎక్కడ పడింది అని అంటే, ఈ ఏదైతే వీకెండ్ కామెంట్స్ బై ఆర్కేన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, లేదా ఆ ఆర్టికల్ ప్రచురించబడిన తరువాతే ఇలాంటి ఒక ఆలోచన బయటకు వచ్చిందని చెప్పాలి. ఏదైతే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో తెలుగు తమ్ములు బాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రచురిస్తూ ఉన్నారు. ఎందుకంటే రకరకాల కోణంలో కొంతమంది దీని మీద విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. సో ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీ సైడ్ నుంచి అది కోరుకోవడం అనేది తప్పనేది అయితే ఎవరు చెప్పం. ఎందుకనంటే 2016లోనో ఐ థింక్ 17లోనో ఆయన ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖను చేశారు. సో మంచి మంచి అవార్డులు తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన లోతరుగులన్నీ ఆయనకు తెలుసు. సో ఈ విషయం మీద మనం క్లారిటీగా చూడొచ్చు. అలానే 2019లో తను ఓడిపోయిన తర్వాత ఒక 2 years పాటు వెయిట్ చేసిన తర్వాత యువగలం అనే పేరిట పాదయాత్ర చేశారు. సో రాష్ట్రం మొత్తం తిరగకపోయినప్పటికీ, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం తిరగకపోయినప్పటికీ అతనంటూ యువగలం అనే ఒక పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఒక కొత్త నాందిని పలికారని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే తనకు అప్పటి వరకు ఉన్న నిక్ నేమ్స్ ఇవన్నీ రకరకాలుగా ట్రోల్ అవుతున్న పరిస్థితులు అవన్నిటిని జరిపి, నారా లోకేష్ అంటే ఇలా ఉంటాడు, నారా లోకేష్ అంటే ఇది చేయగలడు, సో అలా తన దీన్ని కూడా మార్చుకున్నారని మనం చెప్పొచ్చు. అలాగే పార్టీ కేడర్లో కూడా ఒక బలమైన ఆశను నింపగలిగారు. ఎందుకంటే కాబోయే నాయకుడు ఖచ్చితంగా రేపన్న రోజుల్లో టీడీపీకి ఆశవాళ్ళైనటువంటి వాళ్ళు చాలా మంది ఉండే ఉండొచ్చు. కానీ ఆ టైంలో ఈయనే నాయకుడు అనే విధంగా తను రూపుదించుకోగలిగాడు. సో అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు వాళ్ళు కోరుకోవడం అనేది తప్పు కావచ్చు, తప్పు కాకపోవచ్చు. కానీ డిప్యూటీ సీఎంఏ కావాలి అని అడిగిన విషయంలో సో కళ్యాణ్ గారు మొహమాటానికి కానీ ఇంకా వేరే విధంగా కానీ సరే తను ఒప్పుకుంటాడేమో. కానీ మిగతా పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఆ అరెస్టు విషయంలో కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కానీ, తరువాత ఏదైతే పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే విషయంలో తనకి తాను చాలా తగ్గించుకొని, పార్టీ సైడ్ నుంచి 50 సీట్లు కావాలి, 70 సీట్లు కావాలన్న చాలా వాదనలు వినిపించినప్పటికీ జనసేన పార్టీ నుంచి చాలా తగ్గించుకొని వీలైనంత వరకు, ఎందుకంటే అనౌన్స్ చేసినప్పుడు కూడా 25 సీట్లు అనౌన్స్ చేశారు. తర్వాత ఏదైతే బీజేపీ పార్టీ మళ్ళీ అలయన్స్ లోకి యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 4 సీట్లు దించారు. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి తట్టుకొని అప్పుడున్న లీడర్, ఎందుకంటే జనసేన పార్టీకి కూడా అప్పటికి ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు నిలబడడానికి క్యాండిడేట్లు ఉన్నారు. అన్ని విధాలుగా పుష్టిగానే ఉందని చెప్పొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో అంతమందిని తగ్గించడం, అంతమందిని నచ్చజెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకనంటే 175 సీట్లలో కేవలం 21 సీట్లు పోటీ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ విషయం పైన వాళ్ళ కేడర్ని ఎంత నచ్చజెప్పి ఉండాలి. సో ఎలాంటి పరిస్థితుల నుంచి ఆయన చూశారు. ఇవన్నిటిని దాటుకుంటా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే తెలుగు తమ్ములు కోరుకుంటున్నారో ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ డెసిషన్ లో ఎలా ఉండాలి అని అనుకుంటే, జనాల సైడ్ నుంచి కోరుకునే విధానం కానీ, లేదా పార్టీ శ్రేణుల నుంచి ఆలోచిస్తున్న విధానంలో కానీ, కళ్యాణ్ గారికి సమఉజ్జీగా నారా లోకేష్ గారిని కూర్చోబెట్టడం ఎంతవరకు రైట్ అనే అంశాన్ని ఒకటి ఆలోచిస్తే, మరో అంశంలో ఏంటంటే ఎలా అయితే కొంతమంది శ్రేణులు కోరుకుంటున్నారో, ఎందుకంటే 2029కి కానీ ఆ ముందు జరగబోయే ఎలక్షన్లకు కానీ పార్టీకి నాయకుడుగా ఎప్పుడు ఏకకాల నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా, సో అలా కాకుండా నారా లోకేష్ గారికి కూడా పార్టీ అధ్యక్ష పదవిని కానీ ఇస్తే సో అప్పటి టైంలోకి ఉపయోగపడవచ్చు అనేది ఒక వాయిస్ వింటున్నాం కాబట్టి, సో అలాంటి విధంగా ఆలోచన చేస్తుంటే ఇంకొంచెం బాగుంటుందేమో అని చెప్పి ఆలోచించవచ్చు. ఎందుకు అనంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకులు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు గడిచిన 6 నెలల్లో ఎక్కువ పరపతిని సంపాదించుకున్నది ఎవరు అని అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి పేరు, జనసేన పార్టీ పేరు వినిపిస్తా ఉంది. ఎందుకంటే పార్టీ అధిష్టానంలో సీఎం పదవిలో ఉన్న టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ, పార్టీలో ప్రతి విషయం పైన, ప్రతి చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయం పైన రియాక్ట్ అయ్యి జనాల్ని డైరెక్ట్గా వెళ్ళి కలవడం, ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు బాగా ముందంజలో ఉన్నారు. సో అలాంటి పరిస్థితులు చూసినప్పుడు సరే కొంచెం అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇలా డిస్టర్బ్ చేసుకుంటూ పోతే ఏదైతే ఒక కళ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కంటున్న కళ ఏదైతే ఉందో, రానున్న 15 ఏళ్ల పాటు కూడా కూటమి ప్రభుత్వమే రన్ అవ్వాలనే ఒక కళ ఏదైతే ఉందో దానికి ఇప్పుడే బీటలు వారే అవకాశం కనిపిస్తుంది.
ఎందుకంటే పార్టీ శ్రేణుల్లో ఎలాంటి విభేదాలు వచ్చినప్పుడు పైనున్న నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్న నాయకులు ప్రతి చోట్ల ఇప్పటికే చిన్న చిన్న ఏరియాల్లోన అసలు జన సైనికులు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఏ విషయంలోననే ఒక చిన్న స్వరం అయితే వినిపిస్తున్న సందర్భంగా మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఎలాంటి ఒక కొత్త స్లోగన్ తీసుకురావడంతో పార్టీకి బీటలు పారే అవకాశం ఎంతైనా ఉందని మనం గట్టిగా చెప్పాలి. సో ఇలాంటి సందర్భంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా టీడీపీ శ్రేణులు కానీ ఆలోచించే విషయము, నారా లోకేష్ గారికి అధ్యక్షుడిగా ఏదైతే టీడీపీ పార్టీ సైడ్ నుంచి ఎలాంటి పదవి ఇచ్చినా ఎవరికి ఇబ్బంది ఉండదు. సో అతనికి అధ్యక్షుడు చేసిన ఇబ్బంది ఉండదు, లేదా ప్రస్తుత ఉన్న పరిస్థితిలో అలా నడుస్తూ లేదా ఏదైనా మంచి మినిస్ట్రీ ఇచ్చిన ఇబ్బంది ఉండదు, అలాంటి సమస్యలు ఏమి ఉండవు. కానీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోబెడితే జన సైనికులు ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలుగుతారు, జనసేన పార్టీకి సంబంధించిన కేడరు ఎలా చూడబోతుంది. ఎందుకనంటే గత 2 నెలల కిందటి నుంచి మనం ఒక వాయిస్ వింటున్నాం. ఏంటో వాయిస్ అంటే నాగబాబు గారు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వబోతున్నారు అనేది. సో అది ఎమ్మెల్సీ ఇచ్చి స్థానం ఇవ్వచ్చు, ఇంక వేరే రైట్ ఎలా అయినా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ సో అలాంటి పరిస్థితుల్లో టీడీపీ కూడా ఇంకొంచెం గ్రోత్ కోరుకోవడం అనేది తప్పు కాదు. కానీ పార్టీ పరంగా కానీ, గెలిచిన ఎమ్మెల్యేల పరంగా కానీ బలంగా టీడీపీ ఈరోజు ఉంది అని అంటే వీటికి ముమ్మాటికి కారణము పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. ఎందుకంటే ఆయన తీసుకున్న స్లోగన్, ఆయన తీసుకున్న స్టెప్ ఒక్కటే టీడీపీ పార్టీ అధికారంలో రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గతంలో 2019లో కూడా మనం చూసాం. 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే ఓట్లు చీల్చిందో అక్కడ అన్ని సీట్లు సుమారుగా 70-80 సీట్లు టీడీపీ ఓడిపోవడానికి గల కారణం జనసేన పార్టీ, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాట్ ఎవర్. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ గెలిచి సో 92% స్ట్రైక్ రేట్ తోటి కూటమి ప్రభుత్వం గెలిచింది అని అనడానికి ఎంతో కొంత బలాన్ని అయితే జనసేన పార్టీ సమకూర్చిందనే చెప్పు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్లోగన్ ఏదైతే తెలుగు తమ్ములు కోరుకుంటారో అది తప్పనైతే మేము చెప్పము. ఖచ్చితంగా తెలుగు తమ్ములు కోరుకోవడంలో అసలు ఎటువంటి తప్పు లేదు. కానీ పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏదైతే ఇద్దరికి పోటీ తీసుకొచ్చేటప్పుడు తెలియకుండానే కొంతమంది ఎవరైతే రాజకీయ విశ్లేషకులు కానీ టీడీపీ పార్టీకి ఎప్పటి నుంచో శ్రేయభిలాషులుగా ఉంటున్న వ్యక్తులు చేస్తున్న కామెంట్స్ ని మీరు బలం పుంజుకుంటూ ముందుకు తీసుకురావడం అనేది ఎంతవరకు ప్రాధాన్యత సంచరించుకుంటుందో ఎవరని చెప్పలేము. ఎందుకంటే అది బలపడింది అని అంటే కూటమిలో బీటలు రావడానికి పునాది పడినట్టుగానే మనం భావించవచ్చు. సో ఇలాంటి విషయాల్లో తెలుగు దమ్ములు కానీ అటు పార్టీ శ్రేణులు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి, ఏం చేయాలి, ఎంతవరకు ఇస్తే బాగుంటుంది, ఎంతవరకు ఏం చేస్తే ముందుకెళ్ళగలుగుతాము అనే అంశంపై మరోసారి క్షుణక్షణంగా ఆలోచించి సో ప్రతి ఈ అంశాన్ని చాలా నీట్గా ఆలోచించుకొని పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా లోకేష్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే అందరూ మంచిగానే ఉంటుంది. సో లోకేష్ గారి మంత్రివర్గంలో తీసుకొని ఇప్పుడు ఏదైతే పొజిషన్లు ఉన్నాయో ఆ పొజిషన్లు ఇవ్వడంలో తప్పు పట్టరు ఎవరు. కానీ సమవుజ్జిగా చూడడం అనే విషయంలోనే కొంచెం ఆలోచించాల్సిందిగా అందరూ ఇటు సైడ్ టీడీపీ సైడ్ నుంచి కానీ జనసేన సైడ్ నుంచి కానీ అనుకూల వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాదన. కానీ పర్టికులర్ గా కొంతమంది టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్న వాదన ఏంటంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఆయన అది చేయగల క్యాపబుల్ పర్సన్, పార్టీని నడిపించగలడు, సో రాష్ట్ర స్థాయిలో తిరిగిన వ్యక్తి, సో ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మనం ఎంతైనా గౌరవించాల్సిందే. ఎందుకంటే ఆయనకు ఆ స్థాయి ఉంది, ఆ క్యాడర్ కూడా ఉంది. సో అతను కూర్చుకున్న బలం ఏదైతే ఉందో పార్టీ శ్రేణుల్లోన ఆ బలం కూడా నారా లోకేష్ గారికి ఉందని మనం ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే ఇది. కాకపోతే ముందు ముందు ఏం తీసుకోబోతుంది, సో మీరందరూ ఏమనుకుంటారు, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే రైటా, లేదా పార్టీకి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో పార్టీకి అధ్యక్షుడి పదవి ఇస్తే రైటా? మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. దానికి సంబంధించి మళ్ళీ మరో వీడియోలో మనం మాట్లాడదాం.